హలో విజయ్. విజయ్, మన వ్యాపార రహస్యాలు భుజంగం ఎలా రాబడుతున్నాడు తెలుసా? అప్పారావుని నువ్వు చూసే ఉంటావు. వాడు ఇంతకాలం మన దగ్గరే పనిచేస్తున్నాడు. తీరా ఇప్పుడు విచారిస్తే వాడు భుజంగం మనిషిని తేలి. ఎవరు? అప్పారావా? అవును. పాపం రాత్రి వాడు చచ్చిపోయాడు. రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే లారీ వచ్చి గుద్దేసింది. వాళ్ళు చేసిన పని మనం ఎందుకు చేయకూడదు? మన మనిషిని ఒకరిని వాళ్ళ గ్యాంగులో పడేస్తే వాళ్ళ రహస్యాలని మనకు చేరవేస్తాడు. అదంత తేలిక పని కాదు. భుజంగానికి 1000 కళ్ళు. అవును విజయ్, ఎన్నో ఆరాలు తీసి కానీ మనిషిని దగ్గరకు రానివ్వరు. తెలివితేటలు ఉండాలి కానీ వాడి తాత లాంటి వాడిని తలకిందులు చేయొచ్చు. భుజంగానికి ప్రబల విరోధి ఎవరు? నేను. వాడికి కావాల్సిందేమిటి? నా ప్రాణం. రేపు రాత్రి నీలకంఠం వాడి దగ్గరికి వెళ్ళి నా ప్రాణం తీసే మార్గం చెబుతాడనుకోండి. అంటే రేపు రాత్రి సరిగ్గా 10:30 గంటలకి సువర్ణ బార్ హోటల్ నుంచి నిరాయుధుడిగా ఒంటరిగా బయటకు వస్తాననుకోండి. నా కారు బయట రోడ్డు మీద పార్క్ చేసి ఉంటుందనుకోండి. నేను రోడ్ క్రాస్ చేసి నా కారు దగ్గరికి వెళ్తున్నాను అనుకోండి. అప్పుడు నన్ను చంపడం చాలా తేలికైన పని అని చెప్తాడనుకోండి. ఒకవేళ నువ్వు సరిగ్గా 10:30కు ఆ హోటల్ నుంచి బయటకు రాకపోతే వాడు చస్తాడు. రాకపోవడం ఏమిటి? వస్తాను. ఐ విల్ కమ్. కానీ విజయ్, నువ్వు ఒక సంగతి మర్చిపోతున్నావు. ఆ సమయంలో నువ్వు బయటకు వస్తే నీ గతి ఏమవుతుంది? నిన్ను కాల్చి చంపేస్తాను. థ్యాంక్స్ రాంబాబు. నా చావు బ్రతుకుల సంగతి నాకు వదిలేయండి. నేను చచ్చినా బ్రతికినా నీలకంఠం మాత్రం భుజంగం కోటలో పాగా వేస్తాడు. అబ్బా! అబ్బా! అయ్యో! నన్ను కొట్టకండి. నా మాట వినండి. నేను చెప్పింది నిజం. విజయని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మాతో చెప్పవలసిన అవసరం. అందువల్ల నీకేంటి లాభం? 2 లాభాలు. విజయ్ నన్ను రాంబాబు ముఠా నుండి తన్ని తరమేశాడు గనక వాడి మీద పగ తీర్చుకోవడం. 2వ లాభం, దీనివల్ల నా మీద మీకు నమ్మకం కలిగి మీ ముఠాలో నాకు ఉద్యోగం ఇస్తారన్న ఆశ. అలాగే, నీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తాను. ఒకవేళ అబద్ధమని తేలిందో నీ కాళ్ళు చేతులు కట్ చేసి మీ నాన్నకు పార్సల్ చేస్తాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఈవేళ రాత్రి సరిగ్గా 10:30 గంటలకి విజయ్ ఒంటరిగా చేతిలో ఏ ఆయుధం లేకుండా సువర్ణ హోటల్ నుండి బయటకు వస్తాడు. థ్యాంక్ యూ. ఎందుకు? మీతో మాట్లాడడానికి నాకు ఏం వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంతమందిలో మీ అంత అందగాడు లేడు, ఒంటరివాడు లేడు. ఈ సమయంలో చావు కోరుకునే వాళ్ళే నా సహవాసం కోరారు. భయపడితే పారిపోతాను అనుకున్నారా? ఈ మధువుకు చాలా మహిమలున్నాయి. దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కందుకు సేవిస్తారు. మరి నేనెందుకు సేవిస్తున్నాను? మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? పాపం వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బెరర్, మా ఇద్దరి బిల్లు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.
అనుకుంటాను. అవును, నాది. మనిషి పేరేంటో? విజయ్. ఓ సిగరెట్ ఇచ్చి ముట్టిస్తావా? షూర్. మరి నా పేరు అడగలేదు? అనవసరం. నీలాంటి ఆడవాళ్ళు జాకెట్లు మార్చినట్టు రోజుకో పేరు మారుస్తూ ఉంటారు. నిజం చెప్పారు. నేను నిజం చెప్తాను. ఒక అపరిచితుడికి నా అసలు పేరు చెప్పడం ఇదే మొదటిసారి. నా పేరు అనిత. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నీతో స్నేహం నాకు గర్వకారణం. మృత్యుముఖం నుంచి బయటపడ్డావు, కానీ ఎలా ఇదే నా రక్షా కవచం. మళ్ళీ ఈనాడు రక్షించింది. బ్యాడ్జ్ నెంబర్ 786. విజయ్, కమాన్. ఇవాల్టి నుంచి ఈ సీట్ నీది. కూర్చో. రాంబాబు, పెద్దవాడిని అయిపోతున్నాను. నాకు విశ్రాంతి కావాలి. అదీగాక అన్ని పనులు చూసుకునే ఇలాంటి సమర్థుండగా నాకెందుకీ బాధ? కమాన్ విజయ్, కమాన్. చంద్రబాబు, జ్ఞాపకం ఉందా? చాలా కాలం నాటి మాట. ఒకసారి బూట్స్ పాలిష్ చేయించుకొని నువ్వు డబ్బులు కింద పారేశావు. ఆ బూట్ పాలిష్ కుర్రాడు తీసుకోనన్నాడు. నిన్నే తీసి తన చేతికిమ్మన్నాడు. అవును, గుర్తుకొచ్చింది. ఆనాడే చెప్పాను అతను చాలా పైకి వస్తాడని. అవును, చెప్పారు. నేను చెప్పిన మాట నిజమైంది. ఆ కుర్రాడే ఈ విజయ్. హలో రవి, ఫోన్. ఓనా? హలో. హలో రవి. హలో గీత. హలో రవి. హలో. నేను బాగున్నాను. నా ట్రైనింగ్ అయిపోయింది. పనుల్లోనే పోస్టింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడెప్పుడు వచ్చి నీ ముందు వెళ్దామని చూస్తున్నాను. ఎగిరితే కాళ్ళు విరిగితాయి. నువ్వెందుకు ఎగరడం? నేనే నీ ముందొచ్చి వాలేనుగా. ఎక్కడ? కళ్ళెత్తి పైకి చూడు. గీత, హలో మై డార్లింగ్, వచ్చేసాను. కమాన్ 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 కమాన్. లోపలికి రావచ్చునండి. ఎవరు? పోలీస్ ఆఫీసర్ రవి వర్మ. రవి, నువ్వా? అమ్మా అమ్మా. ఏమిటి కూరచాట్లు నువ్వు? అది సరే, ఉత్తరం పత్రం లేకుండా ఉన్నట్టుండి ఊడిపడ్డావు ఏమిటి? అసలు నేను ఆనమాలే పట్టలేదా? అమ్మా, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? అచ్చంగా పోలీస్ ఆఫీసర్లా ఉన్నావు. పోలీస్ ఆఫీసర్ లా ఏమిటమ్మా? పోలీస్ ఆఫీసర్ నే. నాకు ఇవిడలోనే పోస్టింగ్. అన్నట్టు అన్నయ్య ఎక్కడ? అన్నయ్య, 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 అన్నయ్య. అన్నయ్య ఇప్పుడు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడు ఆ వ్యాపారాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఒక్క క్షణం తీరుకుండదు. రోజు అర్ధరాత్రి దాటితేనే కానీ ఇంటికి రాడు. ఒక్కోసారి భోంచేస్తే చేస్తాడు, లేకపోతే అది లేదు. ఆదమర్చి నిద్రపోడు. ఐశ్వర్యం వస్తే నిద్ర కూడా కరువు అవుతుందనుకుంటాను. అంతేనమ్మా. ఐశ్వర్యం వస్తే నిద్ర పట్టదు, అస్తమానం నిద్రపోతే ఐశ్వర్యం రాదు.
అడుగునమ్మా, అన్నయ్య చూస్తున్నట్టున్నాడు. అమ్మా, రవి, అన్నయ్య ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చానన్నయ్య. ఏమిటన్నయ్య, నువ్వు రోజు అర్ధరాత్రి దాటితేనే కానీ ఇంటికి రావట? ఇంత పెద్దింట్లో అమ్మని ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి ఏమిటి నువ్వు చేస్తున్న వ్యాపారాలు? ఒరే రవి, నువ్వు ఉండమ్మా. అన్నట్టు నీ వ్యాపారం ఎలా ఉందన్నయ్య? ఇల్లు వ్యవహారం అన్ని చూస్తుంటే చాలా జోరుగా ఉన్నట్టు ఉంది. ఇంతకీ నువ్వు చేస్తున్న వ్యాపారం ఏమిటన్నయ్య? అరే అప్పుడే పోలీస్ బుద్ధి వచ్చిందిరా. నీ యక్ష ప్రశ్న చాలు గాని వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుందా, భోజనాలు వడ్డిస్తాను. అవునమ్మా, త్వరగా వడ్డించే, నాకు కూడా ఆకలి మండిపోతుంది. అన్నయ్య, నువ్వు కూడా స్నానం చేసి త్వరగా వచ్చి అందరం కలిసే భోజనం చేద్దాం.